రిలేటెడ్ బ్రేకింగ్ ఏపీ నుంచే ఏపీలో లిక్కర్ ఫైల్స్ పై డైలాగ్స్ వార్ కంటిన్యూ అవుతా ఉంది. బిగ్ బాస్ చుట్టూ లిక్కర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఈ విషయంలో తమ నేతను టార్గెట్ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే వాటికి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. ఇంతకీ ఎవరా బిగ్ బాస్? ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? లిక్కర్ స్కామ్ ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓవైపు విచారణ జరుగుతుంటే మరోవైపు రాజకీయ నేతల మధ్య మాటల మంటలు రేగుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీటెక్కిస్తున్నారు. లేటెస్ట్ గా బిగ్ బాస్ అనే టైటిల్ తెరపైకొచ్చింది. అరెస్టులతో వైసీపీని బలహీనపరచాలని కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎంపీ అవినాష్ రెడ్డి. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు. అంటే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బాగా కీలకంగా ఆయనకు రైట్ హ్యాండ్ గా ఉంటారో, కీలకంగా ఆయన వద్ద వివరిస్తూ ఉంటారో వాళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. మీరు అనుకుంటా ఉన్నారేమో ఈ అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది, నిర్వీర్యమవుతుంది అని బహుశా మీరు అనుకుంటున్నారేమో. మీరు చేస్తా ఉన్న ఈ తప్పుడు పనులన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ తప్పుడు పనులన్నీ కార్యకర్తలు గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు మీకు ఏ రకంగా రిప్లై ఉంటుందంటే మళ్ళా తిరిగి లేవలేని పరిస్థితుల్లో ప్రజలు మీకు సమాధానం చెప్తారు భవిష్యత్తులో. మద్యం స్కామ్ లో మూలాలన్నీ బిగ్ బాస్ పైనే ఉన్నాయన్నారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అయితే జగన్ అరెస్టు చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. జగన్ అరెస్ట్ చేస్తాం మేము ఎక్కడ చెప్పలేదు. విచారణ జరుగుతూ ఉంది. సిట్ విచారణలో మూలాలు ఉన్నటువంటి చోట విచారణ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత చట్టం తన పని చేసుకుంటుంది. మాది కక్ష కట్టేటువంటి ప్రభుత్వం కాదు. ఈ రోజున ఎవరైనా బాధ్యులు ఉంటే చేస్తాం. అదే విచారణలో మూలాలన్నీ కూడా బిగ్ బాస్ మీద ఉన్నాయనుకుంటున్నారు. చట్ట ప్రకారం ఏది వెళ్తే దాని ప్రకారం చర్యలు ఉంటాయి. వైసీపీ నేతలు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. వాళ్ల పతనానికి వాళ్లే కారణమన్నారు మంత్రి డోలా. వాళ్ళ తప్పులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. తట్టుకోలేక పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నాయకుడు బయటకు వస్తే మనుషులు చనిపోవాలి, శవాలు వస్తే మళ్ళీ ఆయన ఓదార్పులు చేయాలి. పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తికి ప్రజాస్వామ్యంలో మేము బయటకు పంపిస్తున్నాం. ఏందండి ఆ గవర్నమెంట్ బూతుల గవర్నమెంట్ చూసాం, మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి బూతులు మాట్లాడుతున్నారు, మీరు చర్యలు తీసుకోలేదని చెప్పి సామాన్య పౌరులు ప్రజలు మిమ్మల్ని చిత్కరిస్తున్నారు. అంటే మీ పార్టీకి మన 11 వచ్చినాయి, ఈసారి 0 రావాలని మీరు అందరూ కోరుకుంటున్నారు. మీ నాయకుడి పతనానికి మీరే కోరుకుంటానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు. చట్ట ప్రకారమే దోషులపై చర్యలుంటాయని, తాము కక్షపూరిత చర్యలకు పాల్పడబోమని ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు లిక్కర్ కేసులో A47 షాజిల్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని షాజిల్ అంటున్నారు.